దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు. ప్రియులారా, మనం గమనించినట్లయితే న్యాయాధిపతి గ్రంథంలో ఓ అద్భుతమైన వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయంలో దేవదూత వచ్చి, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనగా అనే మాటను మనం చూస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, దేవుడు మనకి తోడై ఉంటానని వాగ్దానం చేస్తున్నారు. అయితే ఈ వ్యక్తి గిద్యోను అనే ఆయన దేవుని కొన్ని నిబంధనలు, కొన్ని సూచనలు అడిగినప్పుడు ప్రభు వారు గిద్యోనికి సహాయం చేశారు. గిద్యోని పట్ల, వారి జనాంగం పట్ల దేవుడు విజయాన్ని కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలమైన మనము కూడా మన కుటుంబాల్లో జయం కలగాలంటే, మన కుటుంబాలు దేవుని చేత ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని దగ్గర విజ్ఞాపన చేయవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ గిద్యోను దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశారు. సూచనలు అడిగి ఆ సూచన ప్రకారం జయాన్ని పొందుకుంటానికి, తన ప్రజలను కాపాడుకుంటానికి ప్రభు సహాయం కోరుకున్నాడు. తప్పక తన ప్రజలని కాపాడుకోగలిగినాడు. అయితే మనము కూడా మన కుటుంబాలు రక్షణ మార్గంలో నడుచుకోవాలంటే దేవుని దగ్గర ఒక నిబంధన మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర ఒక ఒడంబడికను మనం సంపాదించుకోవాలి. దేవుని దగ్గర మనం సూచన పొందుకున్నట్లయితే తప్పనిసరిగా మన కుటుంబాన్ని మనం దేవుని మార్గంలో నడిపించుకోగలుగుతాం. అట్లా మనం నడిపించుకునేటట్లుగా ప్రభువు సహాయం కోరుకుందాం. గిద్యోను అంటే ప్రార్థన, గిద్యోను అంటే ధైర్యము, గిద్యోను అంటే సహనం కలిగి ఉంటూ మన కుటుంబాన్ని ఆశీర్వాదపు బాటలో నడిపించుకుందాం. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం మనం మా కుటుంబాలు పొందినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రభు మనందరినీ దీవించుగాక. ఆమేన్.